మేమండి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం తాటిగారలు వేసుకుందాం. ఒక్క తాటికాయ తీసుకున్నామండి. ఒక కాయ తీసుకుని పేస్ట్ని ఇలాగా మీరు పేస్ట్ని తీసుకుంటాకి ఇలా జల్లుడు ఉంటే ఇలా పళ్ళులో బాల్ రించేసి దాని మీద ఇలా పెట్టి పామేయండి. పేస్ట్ ఇలా వచ్చేస్తుంది మీకు ఈజీగా. అందులో కావాల్సిన పదార్థాలు కొంచెం బెల్లం అండి. ఒక కాయకి ఇంత బెల్లం సరిపోద్ది. మనకి ఈ కొలతలు లేవండి. మనకి కొంచెం ముద్ద ఇలా కలిపేటప్పుడు చూపించాను మీకు. కొలతలు లేవు. కొంచెం ఉరిపిండి, కొంచెం తెల్ల ఉప్మా రవ్వ, ఇది మిక్సీలో కొంచెం 4 ఆలుక్కాయలు, మీకు కావాల్సినన్ని మిరియాలు వేసుకుని ఇలాగా బెల్లం ముక్కలు కొట్టుకుని ఇందులో వేసి పొడుము పెట్టేసుకుందామండి. బెల్లం ఇవి కూడా కొంచెం కొట్టుకుని వేసుకుందాం. ఇలాగా పెట్టేసుకుందాం. మళ్ళీ మీకు కలిపేటప్పుడు మళ్ళీ చూపించాను. చూడండి, ఇలా మెత్తగా పొడుము పెట్టేసుకున్నాం మనం. ఇందులోకే కదా కొంచెం నీళ్ళు చొక్క పర్వాలేదని ఇలా పెట్టేసాను. చూడండి, బెల్లం ఇలా కలిసిపోయింది కదా. ఇలాగ మొత్తం బెల్లం కలిసిపోయాక ఇలాగ తెల్ల ఉప్మా రవ్వ వేసుకోండి. మనకి కొంచెం గట్టిగా అయ్యే వరకు, మరీ గట్టిగా వద్దండి. కొంచెం మీకు చూపించాను. మరీ గట్టిగా వేసేసినా కానీ అది గట్టి వచ్చేస్తాయి, మెత్తదానం రాదు. కొంచెం ఉరిపిండి వేసుకుందామండి. ఇలాగా చూడండి, సాల్ట్ ఎంతో కాదు, కొంచెం చిటుకుడు టేస్ట్కి కొంచెం చిటుకుడు సాల్ట్ వేసుకుందాం. మీకు సరిపడగా దీనికి ఎలా ముద్దలా అయ్యే వరకు వేసుకోండి. మనకు కొలతలు లేవి, ఇలాగ ముద్దలాగా అయ్యే వరకు వేసుకోండి చూసుకుని. కొంచెం ఇలా ముద్ద అయ్యే వరకు కలుపుకోండి. మనకి గారికి ఎలా ముద్ద అవుతుందో అలాగని మరీ గట్టిగా కలిపేయద్దు. మనకి వేసుకుంటాకి వీలుగా ఉండేలాగా కొంచెం మెత్తగానే కలుపుకుంటే మనకి గారి మెత్తగా దూదుల్లాగా వస్తాయి. ఒకసారి చెయ్యి కడుక్కుని కలిపేసిన తర్వాత ఒకసారి చెయ్యి కడుక్కుని ముద్ద అవుతుందో లేదో చూసుకోండి. ఇలాగా అవుతుంది, ఇలా చాలు. మనం గారి వేసుకుంటాక ఎంతకన్నా గట్టిగా కలపొద్దు, ఇలా చాలు. ఇప్పుడు మూకుడు పెట్టుకుని మీకు వేసుకోవడం. చూడండి, ఇలా వేసేసుకోండి. గారెల కింద కొంచెం నూనె ఇలా రాసుకోండి. చేతికి ఇలా నూనె రాసుకుని అది కలుపుకునేటప్పుడు మట్టుకి కొంచెం ముద్ద అయ్యేలాగే కలుపుకోండి. పిండి అది పలసగా ఉన్నా మళ్ళీ మనకు గారి రాదు. ఇలాగనేసుకుని ఇలా వేసుకోండి. ఇలా నూనె బాగా కాగిన తర్వాత వేయండి. చల్లారినప్పుడు వేస్తే మళ్ళీ ఇడిపోతుంది గారి. బాగా కాగిన తర్వాత వేసుకోండి. ఇలా వేసేసుకుంటూ ఉండండి. ఇదిగో నూనె మట్టుకి ఇలా రాసుకోండి. చేతికి కొంచెం ముద్ద రాసుకుని ఇలా ముద్ద తీసుకోండి. చూడండి, తాటికాయలు రెడీ అయిపోయినాయి మనకి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో నాకు చెప్పండి. చాలా మెత్తగా దూదుల్లా ఉంటాయండి, చాలా బాగుంటాయి.